నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 11, 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకు. ఈ రోజు తిథి ద్వాదశి ఉదయం 8 గంటల 15 నిమిషముల వరకు, తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రము ఆశ్లేష నక్షత్రము 2 గంటల 14 నిమిషముల వరకు, తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యము మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 6 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 52 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 40 నిమిషముల వరకు, తిరిగి మరలా రాత్రి 11 గంటల 12 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 1 నిమిషం వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 52 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 28 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 57 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 42 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 12 గంటల 33 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 15 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 11వ తారీఖు మార్చి నెల 2025 నాటి దిన ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి. ముందుగా మేషరాశి గ్రహస్థితి చంద్రుడు మిథునంలోను, మంగళుడు వృషభంలోను ప్రభావం చూపించనున్నాడు. దాని యొక్క ఫలితాలు ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు, అనవసర ఖర్చులు పెరుగుతాయి, ఆరోగ్య సమస్యలు ఉండబోతున్నాయి. దీనికి రెమెడీసు హనుమాన్ చాలీసా పఠించండి, గోధుమలను దానంగా చేయండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో గ్రహస్థితి చంద్రుడు ధనలాభాన్ని సూచిస్తున్నాడు, కానీ మంగళుడు ప్రభావము వివాదాలను తలెత్తేలా చేస్తుంది. ఫలితాలు ధనలాభము, పనుల్లో సక్సెస్, కానీ కుటుంబంలో మాత్రం కలహాలు. రెమెడీ దుర్గాదేవి అర్చన చేయడము, తెల్లని వస్త్రధారణ చేయడము. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి గ్రహస్థితి చంద్రుడు ధనలాభాన్ని సూచిస్తున్నాడు, కానీ మంగళుడు మాత్రము వివాదాలు తల ఎత్తేలాగా చేస్తాడు. ఫలితాలు ధనలాభము, పనుల్లో విజయము, కానీ కుటుంబంలో మాత్రం కలహాలు సృష్టించబోతున్నాడు. అయితే రెమెడీసు దుర్గాదేవి అర్చన చేయండి, తెల్లని వస్త్రధారణ ధరించినట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారి గ్రహస్థితి చంద్రుడు అనుకూలంగా ఉంటున్నాడు, చక్కని మార్పులు కలగబోతున్నాయి, కానీ రాహు ప్రభావము మానసిక ఒత్తిడిని కలగజేస్తుంది. ఫలితాలు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు కలగబోతున్నాయి. మీకు చెప్పదగిన రెమెడీ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ధాన్యాన్ని, చిరుధాన్యాలు కానీ ధాన్యాన్ని కానీ దానంగా ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు ద్వాదశంలో ఉండడం వల్ల ఆర్థిక సంబంధిత ఒడిదుడుకులను సూచిస్తోంది. ఫలితాలు ఆరోగ్య సమస్యలు, పనుల్లో ఇక్కట్లు, జాప్యము, క్యాన్సిల్ అవ్వటము, దీంతో పాటుగా కొంత అస్వస్థత కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒత్తిళ్లు, అనారోగ్య సూచన గోచరిస్తోంది. రెమెడీసు శివునికి అభిషేకం చేసుకోండి. సుదర్శన హోమం చేయించుకునే అవకాశం ఉంటే సుదర్శన హోమం చేయించుకోండి. కుదరని వాళ్ళు సుదర్శన మంత్రాన్ని తప్పనిసరిగా పఠించుకోండి.